మన పార్టీ అధ్యక్షుడు నీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని, నువ్వు ఒక పెద్ద లీడర్ అవుతావని ఊహించాడ్రా. ఇప్పుడు మన పార్టీలోనే కాదు, రూలింగ్ పార్టీలోనూ ప్రజల్లో కూడా నువ్వు పెద్ద చర్చనీయాంశం అయ్యావు. అందుకే మన పార్టీలో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇద్దాం అనుకుంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది డాడీ. జనాలకి దగ్గర అవుతూ నేను అనుకుంది కూడా సాధించబోతున్నందుకు. నీ నమ్మకమే నీకు శ్రీరామకృష్ణ. చైతన్య, యూత్ లీడర్గా నీ రాక పార్టీలోనూ ప్రజల్లోనూ చర్చనీయాంశం అయిపోయిందయ్యా. అసలే మన పార్టీ విశ్వాసం కోల్పోతున్న ఈ రోజుల్లో నిన్ను మీ నాన్న యూత్ లీడర్గా చేయమన్నప్పుడు ఎంతో ఆలోచించాను. కానీ పదవిలోకి వచ్చినప్పటి నుంచి నువ్వు చేపట్టిన కార్యక్రమాలు, వాటి వల్ల ప్రజల్లో వస్తున్న స్పందన చూస్తుంటే ఇట్స్ గ్రేట్. నీలాంటి వాడికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం వల్ల నువ్వు గెలుస్తావు, నీతో పాటు అందరినీ గెలిపిస్తావు. చెప్పు చైతన్య, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తావు చెప్పు. మీరు నాపై చూపించిన నమ్మకానికి చాలా సంతోషం. కాకపోతే నేను ఎమ్మెల్యేగా నిల్చోవాలంటే నేను అనుకునే కొన్ని కండిషన్స్ ని మన పార్టీ ఎజెండాలో చేర్చుకోవాలి. ఏంటి కండిషన్సా? పార్టీ ఎజెండాలోనా? ఏంట్రా నువ్వు అనేది? అవును నాన్న. రై, పార్టీలో ఎంతో మంది సీనియర్స్ ఉన్నప్పుడు మధ్యలో నీ పెత్తనం ఏంట్రా? నోరు మూసుకుని అధ్యక్షులు చెప్పినట్టు చేయి. నేను చెప్పింది వింటే బలహీనపడిన మన పార్టీ ప్రజల్లో మరింత బలం పుంజుకోవడానికి అవకాశం ఉంటుందని నా నమ్మకం. ఏమిటో చెప్పు సార్. నేను చెప్పాలనుకుంది ఏంది అధ్యక్ష, ఆ పిల్లగా చెప్పేదండి మేము వినేదేంటి? పెన్నానది డ్యామ్ గురించా? ఇక్కడ ఉన్న పార్టీ సీనియర్ నాయకుల అనుభవం లేదు అతని వయసు. ఇలాంటి మీటింగ్లు పెట్టి మమ్మల్ని అవమానపరచడే కాకుండా మా టైం అంతా వేస్ట్ చేస్తున్నారుగా. పార్టీ అంటే మనం ఓడినా గెలిచినా మనమే బాధ్యత వహించాలి. 10 సంవత్సరాలుగా ఆ పొజిషన్లో ఉన్నాం, నానాడికి దిగజారుతున్నాం. పోనీ ఎలక్షన్లో గెలవాలంటే ఏం చేయాలో మీరే చెప్పండి. ఏదో మన అధ్యక్షుడు ఇలా చెప్పమంటాడు, సడన్ గా చెప్పమంటే మనం ఏం చెప్తాం? చూసారా, మీరు చెప్పరు, ఎవరైనా చెప్తే వినిపించుకోరు. పార్టీ అధ్యక్షులు మీరు ఎట్ట చెప్తే అట్ట అంటాం. నువ్వు చెప్పవయ్యా. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే ఓటరు మనకు జీవితాన్ని ఇస్తాడు. ఓటర్లను ప్రలోభాలతో మభ్యపెట్టకుండా గౌరవించటం నేర్చుకుందాం. మన నిజాయితీని చాటి చెప్తూ ఓటు విలువ గురించి వివరిస్తూ ఓటర్ బాధ్యతని గుర్తు చేద్దాం. చాలే ఆపోయా. ఎలక్షన్ లో ఓటర్ కి డబ్బు పంచకూడదా, మందు పోయకూడదా? పొద్దున్న లేస్తే ఉప్పు పప్పు జనానికి ఎంత అవసరమో ఎలక్షన్లు వచ్చినప్పుడు డబ్బు మందు కూడా అంతే అవసరం. ఇదిగో ఎన్నికలప్పుడు ఓటర్లకే కొత్త పెళ్లి కొడుకు మర్యాదలు చేసినట్టు చేయకుంటే కూతుర్ని పుట్టింటికి పంపించినట్టు మనల్ని కూడా పంపిస్తారు. ఎన్నికలప్పుడు ఓటరుకు మంచి చెడు లాంటివయ్యా మందు డబ్బు. ఇంకా ఏందే కూర్చున్నారో? లేండి, ఇక్కడే విందు భోజనాలు పెట్టడంలా. మరి ఇంకా చూస్తారండి లేకుండా చైతన్య చెప్పేది కదా, వినండి అయ్యా. అతను చెప్పేది వినడం కంటే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడం మీరే పెంచట్లా. ఆ సంగతి అయితే మీరే నిర్ణయించుకోండి. ఇగో నాగ్య నాయక్ గారు, కొడుకుని రాజకీయాలకు తీసుకురావడం తప్పేం కాదు, కానీ కొత్త ఐడియాలతో పార్టీపై ప్రయోగాలు చేయొద్దని చెప్పండి. చైతన్య, నాతోరా. నాన్న సార్, ఒక్కసారి నా మాట వినండి సార్. ఖచ్చితంగా మన పార్టీ నిలబడుతుంది. ప్లీజ్ సార్. మాట్లాడించలేరా? ప్లీజ్ ఒక్కసారి వినండి ప్లీజ్ సార్, ప్లీజ్. రై, మొండితనాన్ని పోయి భవిష్యత్తును పాడు చేసుకోకు. ఇది మొండితనం కాదు నాన్న, నమ్మిన సిద్ధాంతం. ఏంట్రా నీ బోడి సిద్ధాంతం? ఇప్పుడు నీకొచ్చిన అవకాశం ఎంతో కాలం పార్టీలో తిరిగి ఎంతో మందిని కలుపుకుంటే గానీ రాదు. నా మాట విని షరతులు సిద్ధాంతం అనకుండా వచ్చి అధ్యక్షుడి మాట విను. నాన్న, నేను జనం గురించి మాట్లాడుతుంటే మీరు నా గురించి మాట్లాడుతున్నారేంటి నాన్న? రై, నాకు జనంతో పాటు నువ్వు నీ భవిష్యత్తు కూడా ముఖ్యం. నేను లేకపోయినా నువ్వు ఆనందంగా ఉండడమే నాకు కావాలి. తండ్రిగా నా గురించి ఆలోచించడంలో తప్పులేదు, కానీ అది మన కుటుంబానికే పరిమితం అవ్వాలి. ప్రజాప్రతినిధిగా ఉన్న మీరు ప్రజల గురించి ఆలోచించాలి, కానీ నా గురించి. రేయ్, మన పార్టీలకు మీ అబ్బాయి వచ్చాడు, మళ్ళీ పార్టీలో ఆక్సిజన్ చెప్పినట్టయిందని అందరూ అంటుంటే చాలా సంతోషించాను. కానీ ఇప్పుడు నీ ప్రవర్తనతో ఆ సంతోషం అంతా ఒక్కసారి తొంగలో తొక్కినట్టు అయిపోయింది. చైతన్య, ప్లీజ్ రా. ఎమ్మెల్యే సీట్ ఇస్తారని చెప్పగానే జనానికి మంచి చేసే అవకాశం రాబోతుందని ఆనందపడ్డాను. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది మీరంతా ఎంత బాధ్యతారహితంగా ఆలోచిస్తున్నారని. ఏంట్రా బాధ్యత?
ఒక కన్న తండ్రి ఆవేదనను అర్థం చేసుకోలేని వాడివి రేపు ప్రజల సమస్యలను ఎలా అర్థం చేసుకోగలవు? నన్ను సెంటిమెంట్ తో కొట్టినంత మాత్రాన నన్ను నేను మోసం చేసుకోలేను. అంటే ఏంట్రా నువ్వు చెప్పేది? నా మాట విన్నంటావు. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు నా కొడుకు అయితే నేను చెప్పినట్టు విను, లేదా అసలు నా కొడుకే వెళ్ళాడు అనుకుంటాను. ఆ రోజే మెమ్మతో పాటు చనిపోయాడు అనుకుంటాను. పోరా. మీ ఇష్టం వచ్చాడు అనుకోండి, అసలు కొడుకే పుట్టలేదు అనుకోండి, పుట్టినా చచ్చాడు అనుకోండి, కానీ నేను మాత్రం మీరు చెప్పినట్టు చేయను. నేను నమ్మిన ఆశయాల కోసమే పనిచేస్తాను. మీ పార్టీ అధ్యక్షులు వారు ఒప్పుకోకపోతే కొత్త పార్టీ పెట్టైనా నా ఆశయాలకు అనుగుణంగా నడుపుతాను. చేసే ప్రతి ట్రాన్సాక్షన్ క్యాష్ రూపంలో కాకుండా ఈ క్యాష్ రూపంలో జరగాలన్నమాట. అయితే ఇది అంత సులభమైన పనేమీ కాదు, చాలా చేయాలి. ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయాలి, చాలా డిజిటల్ ఎక్విప్మెంట్స్ ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ఇదంతా అయ్యే పని కాదు అనుకుంటే మాత్రం పొరపాటే. క్యాష్లెస్ కంట్రీ అంటే చేతులతో డబ్బు మార్పిడి లేకుండా కేవలం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్లోనే చెల్లింపులు, వ్యాపారాలు చేయడం.